సార్ ఇప్పటికే మీ పార్టీ ఎమ్మెల్యేలు ఎస్పీతో మాట్లాడుతున్నప్పుడు మీకు డౌట్స్ ఉంటే సిబిఐ ఎంక్వైరీ కాల్ఫర్ చేయండి అని చెప్పి సిబిఐ ఎంక్వైరీ సిద్ధమవుతుందా ఈ అఫెన్స్ కి సంబంధించి ఏదైతే జరిగిందో ఈ అఫెన్స్ కి సంబంధించి ఇప్పటి వరకు కూడా మీతో ఏమైనా ఆధారాలు ఉంటే సిబిఐ నోటీస్ తీసుకెళ్తారా గవర్నమెంట్? రాజు ఆధారాలు అనేది మనం ఏమైనా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీనా మనది ఏమన్నా? నీ కళ్ళ ముందునే ఆధారాలు కనిపిస్తూ ఉన్నాయి. 100 జిల్లాలో 100 చోట్ల జరగడం లేదా ఇసుక మైనింగ్? నేను నిన్నే అడుగుతా ఉన్నా. ఇక్కడ ఇసుక మైనింగ్ జరుగుతూ ఉన్నది వాస్తవం అవునా కాదని నిన్నే అడుగుతా ఉన్నా. ధనుంజయ నాయుడు, చిరంజీవి నాయుడు అనే పేరు గ్రామస్తులు చెప్తా ఉన్నారు, నిన్నే అడుగుతా ఉన్నా. ఇదే నియోజకవర్గంలో 8 చోట్ల ఇప్పుడు జరుగుతూ ఉంది ఇసుక మాఫియా అనేది. నీకు తెలియదా? నిన్నే అడుగుతా ఉన్నా. 600 లారీలను 6 నెలల కిందట అందరూ కలిసికట్టుగా ఒకటే పట్టించిన పరిస్థితి మీకు తెలియదా? నేను అడుగుతా ఉన్నా. మరి వీళ్ళందరూ కూడా కంప్లైంట్ చేయడానికి ఎన్నిసార్లు పోయినారన్న సంగతి నీకు తెలియదా అని అడుగుతా ఉన్నా. మరి వీళ్ళందరూ ముందరనే ఎస్పీ దగ్గరికి వీళ్ళందరూ ఎంఆర్ఓ దగ్గరికి పోతే ఎంఆర్ఓ లేడు, తర్వాత ఎస్పీ దగ్గరికి వెళ్ళి పోయినప్పుడు గేట్లు మూసేసి లోపలికి రానికోకుండా ఉన్న సంఘటన నీకు తెలియదా అని నిన్ను అడుగుతా ఉన్నా. మరి ఇవన్నీ నీకన్నా ముందరనే సాక్ష్యాధారాలుగా నీకన్నా ముందరనే ప్రైమాఫేసీగా కనిపిస్తూ ఉంటే ఇంతకన్నా ఎక్కువ సాక్ష్యాలు కావాలి అని అంటే ఇంక నేనేమైనా కెమెరాలు పెట్టి చంద్రబాబు నాయుడుకి డబ్బులు ఇస్తా ఉన్నప్పుడు నేను తీసి నేను కెమెరాలు పెట్టాలి ఎట కుదురుతుంది? ఇంతకన్నా ఏం చెప్పరా? కనీసం ఇవన్నీ కూడా మన కళ్ళ ముందర కనిపిస్తూ ఉంటే ఎందుకు ఆ రకంగా ఎస్పీ చేసింది, ఎందుకు లోపలికి రానిలేదు, ఎందుకు ఎంఆర్ఓ అందుబాటులో లేకుండా ఎందుకు పోయినాడు, ఎందుకు ఇన్నిసార్లు కేసులు పెట్టడానికి వీళ్ళు వచ్చినా కూడా ఎందుకు కేసులు తీసుకోలేదు, వీళ్ళందరి చావులకు ఎన్ని కారణాలు కావా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. అంతు చిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.